ఈ దేశంలో జనాభా ఎంతున్నదో జెండాలు ఉన్నాయి. కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాలను ఏ ముద్దరిద్దామని వచ్చిండు కావచ్చు తమిళనాడులో విజయ్. పాలిటిక్స్ అంటే సినిమాలలో డూపును పెట్టి ఫైటింగ్ సీన్లు షూట్ చేసినట్టు అనుకున్నాడా? తెర మీద హిట్లు కొట్టినట్టు రాజకీయాలలో నెట్టుకొస్తా అని ఎట్లా అనుకున్నాడు? పరిపాలన అంటే అంత ఈజీ కాదు అని అందరి తీరుగా నేను కూడా అనుకున్నా. కానీ అక్కడున్నది ఎవరు? విజయ్ దళపతి విజయ్. పాప పంకిలమైన తమిళనాడు రాజకీయ కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదానట్టే చేస్తున్నాడు సీఎం విజయ్. ఎన్నికలప్పుడు చెప్పిన మాటలకు కట్టుబడి జనాలకు ఏదైతే ఏస్తా అన్నాడో అగో వాటి నిండు అసెంబ్లీలో ప్రకటించింది. ఇట్లా எரிவாயு சிலிண்டருக்காக செலவழிக்கப்பட்டு வரும் தொகையினை அவர்களுக்கு வழங்க அரசு முடிவு செய்துள்ளது. எனவே குடும்பத் தலைவிகள் பயன்பெறும் வகையில் முதல் கட்டமாக அன்னபூர்ணி சூப்பர் 6 திட்டத்தில் ஆண்டிற்கு 3 விலையில்லா எரிவாயு சிலிண்டர்கள் வழங்கப்படும். కొట్టుర్రి కొందరు సప్పట్లు ఇంకొందరు బల్లలు బలబల సప్పుడు వచ్చేటట్టు ఆ సప్పుడుకు అసెంబ్లీ మొత్తం దద్దరిల్లేటట్టే కొడుతున్నారు. మొత్తానికి ఇట్లా సీఎం విజయ్ తమిళనాడు అమ్మలక్కలు ఎగిరి గంతేసే ముచ్చట చెప్పిండు. ఇప్పటి నుంచి ఆడవాళ్ళు సర్కార్ బస్సులలో ఫ్రీ ప్రయాణాలు చేయొచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా తిరిగి రావచ్చు అనే ఫ్రీ బస్సు పథకం విడుదల చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటో రెండో బస్సులు పెట్టి ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునేటట్టు కాకుండా ఎక్స్ప్రెస్ డీలక్స్ అన్ని బస్సుల్లో కూడా ఫ్రీగా ప్రయాణాలు చేసే ఛాన్స్ ఇచ్చిండు. అంతేకాదు సంక్రాంతి పండుగకెళ్ళి ఏడాదికి 3 గ్యాస్ బండలు ఫ్రీగా ఇస్తున్నామని అసెంబ్లీలో ప్రకటించిండు. పేద తల్లుల కోసం అన్నపూర్ణి అనే పేరుతోని ఈ పథకాలను సురు చేసిండు. అయితే దీనికోసం ఏడాదికి 4,000 కోట్ల ఖర్చు అవుతున్నదట. అయినా మంచిదే, వెనుక తగ్గేదే లేదన్నట్టు తమిళనాడు అమ్మలక్కలకి ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నాడు. సీఎం విజయ్ ఇట్లా చేస్తున్నాడట అనే ముచ్చట తెలిసిన తెలంగాణ ఆడోళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుకుంటున్నారు. ఇక విజయ్ ఆడ ఇచ్చిన మాట ప్రకారం అట్లా చేస్తే ఇక కొంతమంది ఉంటారు తులం బంగారం అంటారు, నెలకు 2,500 అంటారు, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు అంటారు, కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటారు. చెప్పుకుంటూ పోతారు కానీ అమలు చేయమంటే నన్ను కోసినా రూపాయి లేదంటారు. అచ్చం అట్లనే దేశంలో ఉన్న లీడర్లంతా మేము సీనియర్లము, మా పార్టీ మస్తు సీనియర్ పార్టీ అని పోజులు కొడుతున్న వాళ్ళందరికీ సీఎం విజయ్ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ సుక్కలు చూపెడుతున్నాడు. అరే నిన్న మొన్న పార్టీ పెట్టి ఇచ్చిన హామీని ఇగురంగా అమలు చేసుకుంటూ పోతున్నాడు. ఇదేం రాజకీయం రా దేవుడా అని వాళ్ళంతా నెత్తి పట్టుకునేటట్టు చేస్తున్నాడు పోరి.